ఎందు గురించి అరెస్ట్ చేస్తారన్న? కేటీఆర్ ఏం తప్పు చేసిన అరెస్ట్ చేస్తారు? ఏందో మరి జనాలు అనుకుంటారు, మనకేం తెలుసు. జనాలకు చూస్తలేరా? జనాలు చూస్తున్నారు. కేటీఆర్ ఏం చేసిండో చూస్తున్నాడు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేసిండో చూస్తున్నారు కదా. ఆ మంచి చేసినందుకు, కేటీఆర్ మంచి చేసినందుకే కేటీఆర్ అరెస్ట్ చేస్తానని అంటున్నాడు. కేటీఆర్ అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి వాస్తవానికి ఇప్పుడు ఏమంటారంటే, ఎడ్యుకేషన్ చేసిన పర్సన్ వేరేగా ఉంటాడు, అన్ఎడ్యుకేషన్ చేసిన పర్సన్ వేరేగా ఉంటాడు. ఎడ్యుకేషన్ చేసిన పర్సన్ ఐటీ మినిస్టర్గా చేసిండు ఎవరు? కేటీఆర్. ఒక్కసారి మనం హైదరాబాద్ పోయి చూస్తే, మనం ఒకప్పుడు హైదరాబాద్ అంటే మన ఈ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అవుట్ ఆఫ్ పోవాలని ఆలోచిస్తారు. ఈరోజు ఐటీ కంపెనీలు మన హైదరాబాద్కు కేటీఆర్ ఆయంలో తీసుకొచ్చిండు కాబట్టి ఈరోజు హైదరాబాద్ టోటల్గా చూస్తే ఎక్కడనో లేదు. యూఎస్ అనేది ఎక్కడనో లేదు, మన హైదరాబాద్లోనే ఉన్నది. మంచి చేసినందుకే మరి కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని అంటున్నాడు. అంతే మరి మంచి చేస్తేనే ఇప్పుడు జనాలకు చూస్తున్నారు, ఎవడు మంచి చేసిండు ఎవడు చెడు చేసిండని చూస్తున్నారు. అందుకే మరి ఇప్పుడు లక్షలరా మన వ్యవసాయ బాధ్యతలు ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ వాళ్ళు చేసే కంపెనీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అరాచకాలను బట్టి అక్కడ ప్రజలు చూస్తున్నారు కదా. సొంత నియోజకవర్గమే కదా, ఇప్పుడు మన కేటీఆర్ నియోజకవర్గం అయితే కాదు కదా, రేవంత్ రెడ్డి నియోజకవర్గమే కదా. మరి వాళ్ళ మీద ఎందుకు తిరగబడుతున్నారు రేవంత్ రెడ్డి మీద చెప్పండి. వాడు చేస్తున్న అరాచకాలు అన్నీ అబద్ధపు మాటలు. కాంగ్రెస్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నేను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ అభిమానినన్నా. నా కోర్టు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కే చేసిన. నేను ఒక పార్టీ మొన్న రీసెంట్లీ మేము టీఆర్ఎస్ 10 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి చూసి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మేము టీఆర్ఎస్లోకి వచ్చినాం. కేసీఆర్ ఏం తక్కువ చేసిండు అన్న? అక్కడ ముంబైలో బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. అవును, మేము హైదరాబాద్లో ఇప్పుడు మేము హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఒక్కొక్క రోడ్ చూస్తే ఎందుకన్నా మరి అక్కడికి వెళ్ళి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? ఢిల్లీ అక్కడ ఏముందన్నా, అక్కడ ఏముంది, బెంగళూరులో ఏముంది చెప్పండి? ఉన్నదంతా హైదరాబాద్లో ఉంది కదా. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇప్పుడు హైదరాబాద్లో ఎంత అంటే మన యూఎస్లో లేని సాలరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఇంత పెద్ద ఐటీ కంపెనీ పెట్టుకొని ఎక్కడనో ఎందుకు పోవడం ఎందుకుంటుంది? భార్య పిల్లల్ని విడిచిపెట్టి. అవును, మేము ఇక్కడ వచ్చినాం, అభివృద్ధి చూసినాం. హైదరాబాదు కేటీఆర్ ఉన్న ఆయంలో మాత్రం హైదరాబాద్ చాలా నెంబర్ 1 చేసిండు. రోడ్లు చూడండి, ఐటీ కంపెనీ చూడండి, పెద్ద మన బిల్డింగ్స్ చూడండి. చాలా అభివృద్ధి చేసిండు. చాలా ఫ్రాడ్ చేయలేడు ముఖ్యమంత్రి. వీనికి ఆ వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేటివ్ గురించి తెలియదన్న. కాబట్టి వీళ్ళు అసెంబ్లీలో వీనికి వ్యతిరేకంగా వీడు చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మన ఏమంటారు, నేను ఒక తప్పు చేస్తున్నా, దాన్ని తప్పు నిలది తప్పేముండదు అన్న చెప్పు. ఇప్పుడు నువ్వు చేస్తే కరెక్ట్. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి నేను ఏది మన గృహలక్ష్మి అన్నావు, 2500 అన్నావు, ఏది మన ఏది రుణమాఫీ అన్నావు, రుణమాఫీ ఓనికి చేసినావు, కొంతమందికి చేసినావు, కొంతమందికి రైతు భరోసా ఇప్పటికీ కేసీఆర్ ఉంటే 2 హప్తాలు వేసేది, ఇప్పటికి ఒక్కసారి కూడా వేయలేడు మరి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇంకేంది తులం బంగారు, కళ్యాణ లక్ష్మి, వాళ్ళకి తులం బంగారు ఎవరికి పోయినా? మీ బిడ్డకి పెట్టేసిన పెళ్ళిళ్ళంతా తీసుకుపోయి మీ బిడ్డకి పెట్టేసారా? ఎవరికి ఇచ్చారు? మీకు వచ్చిందా? సరే మీ ఇంట్లో మీ ఆడపిల్లలు అయిందా? వచ్చిందా? మరి ఎవరికి వచ్చింది చెప్పండి. ఎందుకు మరి వీళ్ళు మన ప్రభుత్వం నడపని చేత కాదు కాబట్టి వీళ్ళు ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కేయాలి, కేటీఆర్ను కేసీఆర్ను మన హరీష్ రావును. ఇప్పుడు అసెంబ్లీలో కొట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరే తీసి మార్కాలు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. వాళ్ళకి తగ్గట్ల వీళ్ళకి తగ్గట్లు వీళ్ళు ఉన్నారు, బస్ అంతే. వాళ్ళు చేయండి, కరెక్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే వీళ్ళకి ఏంటి ప్రయోజనం ఏంటంటే ఈ 6 గ్యారెంటీలను పక్కదోన పట్టేయాలి. ఇప్పుడు ప్రశ్నించే వాడినే లోపలేస్తే ఇంకా మాకు ప్రశ్నించేవాడు ఎవడు ఉండడు. మా ఇష్టం, మా రాజ్యం, మాదే వేదం, మేము చెప్పిందే వినాలి, అంత బస్ అంతే. అట్లని ఈయనను అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తే మేము ఊరుకుంటామా అన్న? ఐటీని అభివృద్ధి చేసినందుకు
లగచర్ల బాధితులు ఎంత ఉన్నందుకు, ఇక్కడ డప్పూరు బాధితులు ఎంత ఉన్నందుకు, హరీష్ ముసి మూసి బాధ్యులు వింటున్నందుకు హైదరాబాద్ ఉన్న వాళ్ళ ఎమ్మడి బాధితులు ఎమ్మడి ఉన్నందుకు ఈయన అరెస్ట్ చేస్తామని అంటున్నారు అంతే. అంతేగాని అంతే, ఇంకేం లేదన్నా. రూపాయి తప్పు చేయలేడు. తప్పు చేస్తే నిరూపించు అన్నాడు కేటీఆర్. నువ్వెన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నా మీద నేను భయపడని చెప్పిండు. భయపడాడు కూడా. కేటీఆర్ అరెస్ట్ చేస్తే మేమందరం కార్యకర్తలు మూకుంటామా? నేను ఒక సాఫ్ట్వేర్ ఉండని కార్యకర్త ఉండనన్నా. మంచి చేసినోనికి ఎప్పుడైనా మంచి సపోర్ట్గా చేస్తాం బస్ అంతే. ఇప్పుడు కేటీఆర్ అది ఒకవేళ హైదరాబాద్ని అభివృద్ధి చెయ్యకపోతే ఒక్క సీట్ అన్నా మీరు గెలిచేడుతుంటారు. మరి ఒక్క సీటు కూడా గెలవడం శాతగాలేదు మీకు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ఒక్క సీట్ అన్నా గెలిచిండా? రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్నా గెలిచిండా? మరి ఎందుకు గెలవలేవు నువ్వు? ఎందుకు గెలవాలి చెప్పు. నువ్వు అభివృద్ధి మన కేటీఆర్ అభివృద్ధి చేసిండు కాబట్టి అన్ని సీట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలు వచ్చినాయి, ఖచ్చితంగా వచ్చినాయి. గ్రేటర్ హైదరాబాద్. అవును. ఓకే, మరి కాదు కూడదని ప్రభుత్వం అట్లనే నిర్ణయం తీసుకొని ముందుకు పోయింది అనుకో, అరెస్ట్ చేస్తామని. అరెస్ట్ చేస్తే మేము ఊకొండమన్నా ఉంటారా? ఎంతో మంది లక్షల మంది కార్యకర్తలు కేటీఆర్ కూడా. ప్రభుత్వం ఎందుకు కొంటాం? గుద్ద వల్ల కొడుతుంది మంది. అంతే మరి. అంతే, సమస్య లేదు. యువకులు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఎట్లుందన్న ఐటీ రంగం ఎట్లుంది? ఏం మస్తు తిడుతున్నారు. ఐటీ కంపెనీలు వేసిపోతున్నాయి హైదరాబాద్కి వెళ్ళి. మరి ఐటీ మినిస్టర్ కేటీఆర్ తప్ప ఇప్పుడు ఉన్న మినిస్టర్ వేస్ట్. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమంది చెప్పారు నాకే. కేటీఆర్ మా దోస్తులు కేటీఆర్ ఉన్నంత మాత్రం ఐటీ మినిస్టర్ ఎవడు ఇప్పటిదాకా రాలేడు, రాబోలు కూడా అని చెప్పు. ఈ శ్రీధర్ బాబు ఏం మాట్లాడుతాడో ఆయనకి తెలియదు. ఈ కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. బట్టి ఏం మాట్లాడుతాడో రేవంత్ రెడ్డికి తెలియదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడో బట్టికి తెలియదు. వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు. ఒక కమిట్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి. అన్ని అబద్ధాలు. గత సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని ఆలోచిస్తుంది. అంతే.